అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. తమిళనాడులోని ఇరులర్ గిరిజన తెగకు చెందిన ప్రజలకు పాములు సిరులు కురిపిస్తున్నాయి. విషపూరితమైన పాములను పట్టుకుని వాటి నుంచి విషం సేకరిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. పాముల నుంచి విషాన్ని తీసి ఔషధ తయారీ సంస్థలకు సరఫరా చేసే ఒక సొసైటీని చెంగల్పట్టు జిల్లాలో వాడనెమిలిలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ఇరులర్ స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ సొసైటీగా వ్యవహరిస్తారు. అయితే పాములను ఎవరు పడితే వారు పట్టుకునేందుకు అనుమతించరు. కేవలం ఇక్కడి ఇరులర్ తెగ ప్రజలు మాత్రమే పట్టుకునేందుకు అనుమతి ఉంది. సొసైటీలో 350 మంది సభ్యులు ఉన్నారు. వారు అడవుల్లోకి వెళ్లి నాగుపాము, రక్తపించర, కట్లపాము తదితర విష సర్పాలను పట్టుకొని సొసైటీకి అప్పగిస్తారు. అందుకు సొసైటీ తగిన పారితోషికం అందజేస్తుంది. రక్తపించర, నాగుపాముకు 2760 చెల్లిస్తారు. సొసైటీ సిబ్బంది వాటిని కుండల్లో ఉంచి సంరక్షిస్తారు. 22 రోజుల పాటు కుండల్లో ఉంచి 4 రోజులకు ఒకసారి చొప్పున 4 సార్లు విషం తీస్తారు. అలా విషం తీసిన తర్వాత ఆ సర్పాలకు గుర్తులు వేసి అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. గత 3 ఏళ్లలో దాదాపు 1800 గ్రాముల విషాన్ని ఔషధ తయారీ సంస్థలకు 5.43 కోట్లకు విక్రయించారు. శీతాకాలంలో పాములను ఉంచిన మట్టి కుండల చుట్టూ వేడి కోసం ఎండుగడ్డి పెడుతుంటారు. ఈ ఏడాది 13,000 సర్పాలను పట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత 6 నెలల్లో 6,442 పాములు పట్టుకొని విషాన్ని సేకరించారు. ఈ సొసైటీని చూసేందుకు సందర్శకులను కూడా అనుమతిస్తారు.